ఆల్రెడీ 3 సిద్ధాలు అయిపోయినాయి అన్న. ఆ మూడిట్లతోనే ప్రతిపక్షాలకి అసలు ఏం చేయాలో అర్థం కాక కింద మీద పడుతున్నారు. మళ్ళీ లోకేష్ ఏదో గ్రీన్ మ్యాట్ వేసి అంతా గ్రాఫిక్స్ అని అంటున్నాడంట. అంతా గ్రాఫిక్స్ అయితే ఎంతమంది జనం ఎందుకు వస్తారు? చిన్న పిల్లల నుంచి పెద్ద ముసలోళ్ళు పెద్దవాళ్ళు దాకా అందరూ వచ్చారు. ఎంత అభిమానం ఉంటే వచ్చారు. వాళ్ళలాగేమి లేకుండా అంతా గ్రాఫిక్స్ తీసుకుని రావటం జగన్ వాళ్ళ గారు కాదు. ఏదున్నా ఉన్నది ఉన్నట్టుగా చూపించే వాళ్ళే జగన్ గారు కార్యకర్తలు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని వస్తున్నారు కదా, బీజేపీ పొత్తు కూడా ఉంది కదా. టీడీపీ జనసేన టీడీపీ అంటారా, అది ఎప్పుడు నించున్న పార్టీ. ఆల్రెడీ వాళ్ళకి నించోడానికి క్యాండిడేట్స్ లేరు. జనసేన బీజేపీ పొత్తుతో ఉంది. ఎంత పొత్తున్నా కానీ టీడీపీ దాన్ని నించోడానికి, టీడీపీకి 175 వర్గాల్లో నించోడానికి క్యాండిడేట్స్ లేకుండానే వాళ్ళు పొత్తు పెట్టుకుంటున్నారు. జనసేనకి అసలు లేరు. జగన్ గారు రాకముందు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాడు. ఇంతవరకు తన సీటు తానే గెలవలేకపోయిండు. జగన్ ఏం చేస్తారు? మళ్ళీ బీజేపీతో కలిసి వస్తున్నారు. బీజేపీ కలిసి వచ్చి ఏం చేద్దామని ఎంతమంది ఎన్ని కుట్రలు పని ఎన్ని చేసి వచ్చినా కానీ 175కి 175 పక్కా గ్యారంటీ. అంత అభిమానం ఏందన్నా? మా మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చామో అది చేసి చూపించాం కాబట్టే చెబుతున్నాం. జగన్ అంటున్నాడు కదా, ఇప్పుడు నిజంగా మీ ఇంట్లో లబ్ధి పొందుతేనే మీరు ఓటేయండి అలా అన్న. జగన్ ఒకే మాట అన్నాడు, నీ ఇంట్లో మంచి జరిగితే నాకు ఓటే, మంచి జరగలేదా నాకు ఓటేయొద్దని నేనే చెబుతున్నామ్మా, నాకు ఓటే కాకనని. ఇప్పుడు మనకి జ్ఞాపకం కానించి రాజకీయ నాయకులు ఎవడని ఇలా